ఇప్పుడు జనరల్గా కొంతమందికి దురదృష్టం లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల వైకల్యంతో పుడతారు. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు. అంటే ఓ దేవుడు మనకు ఒక వైకల్యం పెడితే ఇంకొక చోట చాలా స్ట్రాంగ్ మైండ్ కానీ లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఇస్తారటండి. కాబట్టి ఆ విభిన్న ప్రతిభావంతుల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వీడు మాత్రం వైకల్యం అంటే బుద్ధి వైకల్యం. బాహుబలి సినిమాలో చెప్తాడు కదండి, నీ బుద్ధి వంకర సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, కట్టప్ప చెప్తాడు, మీ వంకర బుద్ధి. ఆ వైకల్యం ఉంది. వీడు మనిషి ముఖమే అసలు వాస్తు ఉండదు. వీడి ముఖంలో వాస్తు లేకుండా ఏదో ఒక దరిద్రుల్లో ఉంటాడు వీడి ముఖం చూస్తే. ఉదయమే లేచి వీడి ముఖం చూస్తే ఆ రోజు ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది మనకు అని ఇలాగ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వీడి ముఖం చూస్తే వీడి అమ్మ ఆ పని అవ్వదు, సర్వనాశనం అయిపోద్ది అన్నట్టు ఉంటాడు. అంత దరిద్రుడిలో నిష్ట దరిద్రుడు అనే ఓ పదం ఉంటుంది. అసలు ఆ పదవి ఎందుకు సృష్టించారా అనుకున్నాను, వీడి గురించి అయి ఉంటుంది. ఆ నిష్ట దరిద్రుడు అనే పదానికి యాప్ట్ అయ్యే వీడు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గారు ఇచ్చారు, అంటే మొత్తం స్క్రిప్ట్ వచ్చింది, మొత్తం ఐసీపీ వాళ్ళందరికీ మీరు ఇలా మాట్లాడండి, ఇలా తిట్టండి, వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించండి. మన రాష్ట్రానికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి పంపించండి, వాళ్ళని అవమానించండి, మళ్ళీ ఈ రాష్ట్రం వైపు చూడకుండా చేయండి. ఈ రాష్ట్రం ఇలాగే నాశనం అయిపోవాలి తప్ప ఇది డెవలప్ అవడానికి లేదు అని. ఇది రాష్ట్రద్రోహం, దేశద్రోహం కూడా. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమే కదా. దేశద్రోహులు నా కొడుకులు అందరూ. అలాంటి నిష్ట దరిద్రుడు వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అనారోగ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు ఈ నిష్టదరిద్రుడు. మళ్ళీ ఎలా చెప్తున్నాడు, పైనుంచి ఇలా కిందకి చెప్తున్నాడు. అంత దరిద్రుల్ని మరి ఆ జగన్ ఒక్కడే భరించగలడండి. అతను ఒక్కడే మెయింటైన్ చేయగలడు ఇలాంటి వాళ్ళని. నోటికి ఏదొస్తే అది వాగేయటమే, నోటికి ఏదొస్తే చెప్పేయటమే. మీకు గతంలో గుర్తుందండి, వీడికి పేటిఎం ఇస్తే బిల్ గేట్స్ని తిడుతున్నాడు. వీడంతటి బతుకెంత. ఏమంటే మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచ కుబేరుల్లో ఒకడు, ఆయన ఈరోజు మన రాష్ట్రం కోసం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, లేకపోతే జనరల్గా ఈ కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావండి. జగన్ ఉన్నాడు 5 సంవత్సరాల్లో, ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు? ఉన్నవాళ్ళే పారిపోయారు. జాకీ పారిపోయింది, అమర్రాజా బ్యాటరీస్ పారిపోయారు, కియాకి ఏదైతే స్పేర్ పార్ట్లు వస్తున్నారన్నది అది కూడా రాలేదు, అది కూడా పారిపోయింది. ఈవేళ వస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. వస్తున్నారు కాబట్టి ఇదేంటి మా జగన్ ఉన్నప్పుడు రాలేదు, చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఈ మంచి పేరు అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తరిమేద్దామని ఇలాంటి గలీజ్గాళ్ళు అందరూ ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? చట్టాలకు పదును పెట్టి జుట్లు అట్టుకుని ఇటుకెళ్ళి లోపల తోయాలి కదా. ఇది ఎవరో ఒకరి కోసమో లేకపోతే ఒకరిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం కాదు కదా ఇది. ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని చెడదొబ్బుతున్నారు కదా వీళ్ళు, ఈ చెడగత్తరగాళ్ళు. ఇలాంటి వాళ్ళు అలా చూస్తూ ఊరుకోకూడదండి. మంచితనం కూడా అన్ని చోట్ల పనిచేయదు. అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలను సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టల్ ఫైల్స్ లో కూడా తేలి. ఎప్పుడు వినలేదు మనం బిల్ గేట్స్ గురించి, ఎప్పుడు ఎటువంటి రాంగ్ న్యూస్ కానీ కనీసం విమర్శ కూడా వినలేదు. ఈవేళ వీడు మాట్లాడుతున్నాడు. వీడు సపోర్ట్ చేసేది ఎవరిని? వైసీపీని. వైసీపీ అధినేత ఎవరు? ఆయన మీద ఎన్ని లక్షల కోట్ల ఆరోపణ ఉంది, ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడు. అదే వైసీపీలో ఉన్న ఎంపీలు సొంత బాబాయిల్ని గొడ్డలతో ముక్కలుగా నరికేసిన నరరూప రాక్షసులు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు కల్తీ లెక్కరు అమ్మి డబ్బు సొమ్ము చేసుకుని 30,000 మంది చావుకు కారణమైన వాళ్ళు. ఎంతకన్నా రాక్షసులు ఎక్కడన్నా ఉంటారా? ఎక్కడన్నా ఉంటారా ఎంతకన్నా రాక్షసులు? అలాంటి వాళ్ళు వెనకేసుకొస్తూ ఈ గలీజ్ సాలేగాడు బిల్ గేట్స్ గారు రేపు పొద్దున ఎవరో కూడా రావడానికి వెళ్తే వాళ్ళు తిడతారు, ఆ గలీజ్ బ్యాచ్ ఉంది ఒకటి, అక్కడికి ఏం వెళ్తాంలే అని ఆగిపోవాలని కదండి కుట్రది. మరి ఇలాంటి వాళ్ళని ఈ కుక్కల్లా మురుగుతూ ఉంటే వీళ్ళని చూస్తూ ఊరుకుంటే ఎలాగా?
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడుతున్న ఇలాంటి వాళ్ళని అలా వదిలేస్తే ఎలాగండి? అబ్బాబే ఏమంటాడండి మళ్ళీ నిష్టదరిద్రుడు? ఏం స్టక్ అయిందా? సందర్భంలో మీడియా ఫోకస్ చేసింది ఇది దోమల్ని సృష్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో మీడియా ఫోకస్ చేసింది ఇది దోమల్ని సృష్టించి దోమల్ని తీసుకొచ్చి అక్కడెక్కడి నుంచినో అక్కడ జైల్లోకి పంపిస్తున్నారు, ఆయన్ని చంపడానికి కుట్ర పన్నారు. అందరూ జోక్గా కామెడీగా అనుకున్నారు. కానీ నిజ జీవితంలో బిల్ గేట్స్కి సంబంధించిన మస్కిటో ఫ్యాక్టరీ ఒకటి ఉందంట కొలంబియాలో. లార్జెస్ట్ అట ప్రపంచంలోనే 30 మిలియన్ల జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ని ప్రతి ఏడాది 11 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట. ఇప్పుడు ఇది అప్పట్లో ఏదో సినిమాలో వచ్చిన సీన్ అండి ఇది. ఏదో సూర్య గారి సినిమా బందోబస్తు అనుకోండి సినిమా పేరు, తెలుగులో దాన్ని డబ్ చేశారు. ఆ సినిమాలో విలను ఇలాంటి ఏంటది మిడతలను ఏమైనా తయారు చేసి వదులుతాడు అనమాట. అతన్ని కూడా చంపుతారు, ఆ మిడతలను కూడా చంపుతారు. సినిమా అది. ఆ స్టోరీ చెప్పేస్తున్నాడు వీడు. అలాంటి పనులు ఏమైనా చేస్తే అమెరికన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? అక్కడ దేశాధ్యక్షుడు ఏదో చిన్న పక్కనున్న స్టెనోతో పులోర్ కల్పన చూస్తేనే బిల్ క్లింటన్ని మొత్తం బదనాం చేసి పాడేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకున్నట్టు వేరే దేశాల్లో ఊరుకోరు అలాగా. కానీ నోటికి ఏదొస్తే అదే. సినిమాలో సీన్ తెచ్చి అలా దోమలు తయారు చేసేసి దేశాల మీద వదిలేస్తున్నాడట బిల్ గేట్స్. అలాంటి వాడిని ఆంధ్రాకి రప్పిస్తారా అని అడుగుతున్నాడు ఈ నిష్టదరిద్రుడు, ఈ అష్టవంకరలో ఉన్నవాడు. ఈ సకల రోగాలకి ఇప్పుడు రోగం అన్నాడు కదా, రోగం అంటాడు ముఖం చూస్తుంటే ఆ మాట గుర్తొస్తుంది నాకు. ఇలాంటి దరిద్రుల నీచలు ఉన్నారండి బాబు ఆ వైసీపీ పార్టీకి అనుకూలంగానే. ఏదైతే నేచరు బెటర్ నేచరు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తా. ఇది తాజాగా సంచలనం చూస్తుంది. బిల్ గేట్స్ పక్కన ఇండియాకి వస్తున్నాడు, సంజీవని ప్రాజెక్ట్ మన వాళ్ళే సెట్ చేసుకొస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఔత్సాహికుడు బయట పెట్టినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దోమల్ని ఎలా పుట్టిస్తున్నారు, ఎలా సృష్టిస్తున్నారు. అతను బిల్ గేట్సా? ఆడికి వచ్చినాడు బిల్ గేట్స్ అతను. అదేదో చూపిస్తాడు ఒక అడ్డమైన వీడియో, ఎక్కడో దాంట్లో పోయి వీడియో ఒకటి తెచ్చేసి ఏ సినిమాలో సీనో తెచ్చేసి ఇదే అదే అంటాడు అంతే. ఆ రప్ప బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు గంజా వేసేసి అదే నమ్మేస్తారు. ఎలా పెంచుతున్నారు, దోమలతో రోగాలు సృష్టించి ఆ రోగాలకి మందులు వీళ్ళు కనుక్కుని అమ్ముతున్నారనమాట. ఇట్లాగనమాట దోమల సృష్టికి సంబంధించినటువంటి పరిశోధకులు బయట పెట్టినటువంటి విషయాలు. ఇట్లాగ పుట్టి ఇలాగ వీటి సృష్టి ఏమంటే అవి దోమలు అయ్యి ఇంతంత పొడుగు ఉన్నాయి. అట్లా దోమలు అన్నాడు వీడు. అంతే, ఇంకే వాళ్ళు ఏదైనా చెప్తారు, నమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైసీపీలోని. అయితే దీని గురించి ఆల్రెడీ మీరు ఈ వీడియో అంతా చూసే ఉంటారు. సాయిరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థ శాడిష్టంగా నెత్తిని పెట్టుకుంటా. దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారు కోట ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటింగ్ బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్. నాకు తెలిసి సాయిరెడ్డి గారే డబ్బులు ఇచ్చి ఉంటారు కూడా వీడికి. అంతే లేదా? అంత నమ్మకం ఎందుకు చెప్తాడు? అప్పుడు సాయిరెడ్డి గారు నెంబర్ 2లో ఉన్నాడు. ఎస్, నేను కూడా డబ్బులు పంపించేవాడిని, నెల పంపించేవాడిని పార్టీ తరపున. మా పేటీఎం కుక్కాడు, మేము ఎలా మొరగమంటే అలా మొరుగుతాడు, ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతాడు. మా పేటీఎం కుక్కని అతనే తేల్చేశాడు. అతనే పంపించేవాడు నెల డబ్బులు అతనికి. ఎందుకంటే అప్పుడు డీల్స్ అన్నీ ఇతనే చేసేవాడు కదా, జగన్ గారు ఎలాగ చేయరు కాబట్టి ఈయన పంపించి ఉంటాడు డబ్బులు. అలాంటి కుక్క సాయి ఈవేళ బిల్ గేట్స్ దుర్మార్గుడు రాక్షసు నోటికి ఏదో వస్తుందో అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కదా. ఆయన మీద బాగాలంటే, ఆయన మీద మొత్తం ఆయన బ్యాట్ చేయడానికి ఈ వైసీపీ మొత్తం బ్యాచ్ అంతా దిగాలంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఇచ్చి ఉంటారు.